హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ అండ్ కూల్ శ్రావణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర మిల్ మేకర్ పులావ్. ఇక్కడైతే నేను గోంగూర, మీడియం సైజ్ టమాటా, 5 గ్రీన్ చిల్లీస్, హాఫ్ లెమన్ తీసుకుంటున్నాను. అండ్ 1 కప్ మిల్ మేకర్, 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని 30 మినిట్స్ సోక్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను పాన్లో ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్, కొంచెం జీడిపప్పు అండ్ 1 ఆనియన్ యాడ్ చేసేసుకొని, ఆనియన్ మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గ్రీన్ చిల్లీస్ అండ్ టమాటా యాడ్ చేసుకొని అవి కూడా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనకు ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. సో ఈ స్టేజ్లో ఏంటి అంటే గోంగూర అనేది యాడ్ చేసేసుకుంటాము. గోంగూర ఇక్కడ నేను బాగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద చాప్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి గోంగూర మనకి లైట్గా మగ్గిన వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఒక 4 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. కొంచెం పించ్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని, ఇది మనకి గోంగూర కంప్లీట్గా కుక్ అనేది అయిపోయిన తర్వాత ఇందులోకి నేను మిల్ మేకర్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో మిల్ మేకర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. రిలీజ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇది పులావ్ కాబట్టి ముందుగా మనం వాటర్ అనేది బాయిలింగ్ అయిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇక్కడ నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అనేది తీసుకుంటున్నాను. అది కూడా హాట్ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. నేనైతే ఇక్కడ 1 to 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేశాను. తర్వాత గరం మసాలా యాడ్ చేస్తున్నాను, ఒక 2 టీ స్పూన్స్ వరకు. సో ఇంతే. ఇందులోకి మనం ఎలాంటి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేనైతే ఏం యూస్ చేయలేదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ తర్వాత అన్నీ బ్యాలెన్స్ చేసుకోవటానికి లాస్ట్లో హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ బాయిలింగ్ అవుతుంది. ఆ స్టేజ్లో బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 2 మినిట్స్ మనం ప్రెషర్ కుక్ అని చేసుకుంటే టేస్టీ గోంగూర మిల్ మేకర్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. మీ అందరికీ రెసిపీ ఎలా అనిపించింది అన్నది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ ట్రై చేసి ఎలా కుదిరింది ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ.